తీసుకోవాలంటే వారి ప్రవర్తన ఏ విధంగా ఉంది. వాళ్ళ బెడ్రూమ్లో కొంతమంది ఏం చేశారంటే వాళ్ళకి సపరేట్గా బెడ్రూమ్ పెట్టింటారు. బెడ్రూమ్లో వాళ్ళు ఏ యాక్టివిటీస్ ఉన్నాయి ఖచ్చితంగా వీక్లీ వన్స్ మీకు మీ పనుల్లో నిమగ్నమై ఉండడమే కాకుండా మన నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మన సమాజం పట్ల మన గ్రామం నుంచి మండలం నుంచి రాష్ట్రం వరకు మన పిల్లలు ఎంతో చదువుకొని దినదినాభివృద్ధి చెంది గొప్ప ప్రయోజకులు కావాలనే తల్లిదండ్రి ఆశ. ఆ ఆశలో భాగంగానే మనం స్కూళ్ళకి పంపిస్తుంటాం. వాళ్ళు బాగా చదువుకొని విద్యావంతులై మంచి ఉద్యోగం సంపాదించాలను, మంచి పొజిషన్లో ఉండాలనే ఉద్దేశంతోనే మనము పిల్లలకు చదువు నేర్పించాలని మనం పాఠశాలకు పంపుతున్నాం. కాబట్టి అదే శ్రద్ధతో మన స్కూల్కు వెళ్ళిన విద్యార్థులు అందరూ 100% చదవాలనేది గ్యారంటీ ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా నేను చేయని పని ఇంకొకరు చేస్తున్నారు అనేది కాకుండా విద్యార్థులు అందరూ ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ ఆఫ్ స్టైల్లో చదివే వాళ్ళు ఉంటారు. ఒకరు గంట చదివితే చాలు గుర్తుండిపోతుంది, చేస్తే గుర్తుంటుంది. ఆ విధంగా ప్రాక్టికల్గా చేస్తే స్టడీ అర్థమవుతుంది. ఇలా డిఫరెంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఆ విషయం ఉపాధ్యాయులు చూసుకుంటారు. అదేవిధంగా మనం కూడా తల్లిదండ్రులు గుర్తించాలి. మన పిల్లలు ఏ విధంగా అయితే వాళ్ళకి విద్య టీచర్స్కి విద్యార్థులకి అక్కడ స్కూల్లో ఏం జరుగుతుంది, ఒక రోజు స్కూల్ దగ్గర పోయి మా పిల్లవాడు ఏం చదువుతున్నాడు, మేడం మా పిల్లవాడు ఏం చేస్తున్నాడు అని కనుక్కోవడానికి కొనసరిగే ఇది ఒక పెద్ద మహోత్తరమైన కార్యక్రమం. ఇది ఇంతవరకు ఎప్పుడు కూడా ఎవరు కూడా ప్రవేశపెట్టలేదు. కాబట్టి మన పిల్లవాడు ఎంతమంది చదువుతున్నాడు, ఏం చేస్తున్నాడు అని తెలుసుకోవడానికని ఈ కార్యక్రమం మన గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. కాకపోతే మన పిల్లడు కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఏం చదువుతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది చూడాలి. ఓన్లీ సెల్ కొనిస్తున్నారు. ఈరోజు సెల్ వల్ల దానివల్ల మనకేమీ పరిజ్ఞానం రాదు. కాబట్టి మన పిల్లవాడు కూడా ఏం చదువుతున్నాడని చెప్పేసి వచ్చిన తర్వాత వాళ్ళ అసైన్ బుక్స్ ఉంటాయి, లేదా వాళ్ళు ఇచ్చిన పేపర్స్ కానీ రిపోర్ట్, మన ప్రోగ్రెస్ రిపోర్ట్ కానీ దాన్ని వెరిఫై చేసి నాయన ఎందుకు ఈ సబ్జెక్టులో ఎందుకు మీకు మార్కులు తక్కువ వచ్చినాయి, మీరు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు అనేది కూడా మీరు కూడా తల్లిదండ్రులు కూడా ఒకసారి వాళ్ళని చూడాలా. మనకు పనులు ఉంటాయి, పనులు లేవని కాదు, పనులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళ మీద కూడా శ్రద్ధ పెడితే మన పిల్లవాళ్ళు కూడా ఈరోజు చదివిన వాడు రేపు ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఇంకా ఇది కావచ్చు. కాబట్టి మన పిల్లవాడిని కూడా శ్రద్ధ పెట్టి పిల్లలు కూడా మీరు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, గౌరవ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు పిల్లల సమస్యలు కానీ, స్కూల్ డెవలప్మెంట్ కానీ, పేరెంట్స్తో కానీ ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని ఈ సమావేశంలో ప్రతి సమస్యలు కనుక్కోవాలని ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం. మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇటువంటి మహాసభను ఏర్పాటు చేయడం చాలా శుభనందనీయం. అందరికీ వాళ్ళకి పెద్దలకి ఒకసారి చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏమంటే స్కూల్ డెవలప్మెంట్ విషయంలో మన గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. నాణ్యమైన విద్య, అలాగే మధ్యాహ్న భోజనం ఇంత కృషి చేస్తున్నారంటే స్కూల్ డెవలప్మెంట్కి అంత కృషి చేస్తున్నారు. కావున ఈ కార్యక్రమం మా గౌరవనీయులు శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారు, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారు మమ్మల్ని అందరినీ ఈ కార్యక్రమానికి పాల్గొనాలని ఆదేశించినందున వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. గౌరవ ఈ స్కూల్లో, మోడల్ స్కూల్లో ఇంకో ఉద్దేశం ఏమంటే మోడల్ స్కూల్లో గౌరవ ప్రిన్సిపల్ మేడం గారు చాలా మంచివారు. మేడం గారు స్కూల్ కమిటీ చైర్మన్ ఒక్కటే చెప్తారు, ప్రతి సమస్య కూడా చాలా సీరియస్గా ఇక్కడికి విచ్చేసిన నాయకులకు, మీడియా మిత్రులకు, పాఠశాల సిబ్బందికి అందరికీ, ముఖ్యంగా పిల్లలకు ఆ యొక్క ఇందాక స్కూల్లో వచ్చేటప్పుడు ఈ స్కూల్లో సుమారు 575 మంది పిల్లలు, కానీ వాళ్ళ పిల్లల మీద బాధ్యతతో ఎవరైతే బాధ్యతగా ఉంటారో, ఎవరైతే వాళ్ళ పిల్లల భవిష్యత్తులో బాగుండాలని కోరుకుంటారో వాళ్ళు మాత్రమే, కేవలం 50 మంది మాత్రమే ఇక్కడ వచ్చినట్లు అనిపిస్తుంది నాకు. మీరందరూ వచ్చినందుకు, మీ పిల్లల మీద బాధ్యతతో వచ్చినందుకు మన పిల్లలతో మనం మాట్లాడడం లేదు, మన పిల్లలకు మనము విద్యాబుద్ధులు నేర్పించడం లేదు. రవిగౌడ్ గారు అన్నట్టు
మన గంగాధర్ నాయుడు గారు అన్నట్లు మనము పిల్లలు ఏది అడిగితే అది ఇస్తున్నాం. మన కష్టపడైనా అప్పు చేసైనా ఏం చేసైనా కూడా మన పిల్లలు అడిగింది మనం ఇస్తున్నాం. దానివల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువ. ఇప్పుడున్న ఈ సమాజంలో మొబైల్ ఫోన్ ఎంత హాని చేస్తుందో మీకు అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ పుట్టినప్పటి నుంచి 3 years నుంచే మనము మొబైల్ పిల్లలకు అలవాటు చేస్తున్నాం. ఏడిస్తే మొబైల్, అన్నం తినకపోతే మొబైల్, స్కూల్కి వెళ్ళకపోతే మొబైల్. నాకు అర్థం కాలేదు అప్పుడు, చిన్న వయసు, ఎంత కలిసి కూడా 10-12 సంవత్సరాలు. ఏంటి ఏదేదో చెప్తాడో అవసరం. ఇప్పుడు మనకు తినడానికి తిండి లేదు, పక్కన వాళ్ళు ఎవరో ఇస్తున్నారు, ఈయనేమో అభిప్రాయం పక్కన వాళ్ళ నుంచి ఏం తీసుకోవద్దు, తినొద్దు అని చెప్తాడు. అభిప్రాయం మార్చుకుంటే ఏం తప్పేమి, ఇప్పుడు అవసరం అయిపోతుంది కదా, తింటే మనకు కడుపు నిండుతుంది కదా అని ఒక చిన్న ఆలోచన. కానీ తర్వాత అది నా జీవితాన్ని, నా క్యారెక్టర్ని నిలబెట్టింది. ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఎవరిని ఏం అడగలేదు. ఏం కావాలన్నా కూడా సొంతం సంపాదించుకున్నాడు, అలవాటు చేసుకున్నాం అనమాట. అప్పుడు